చేయడానికి ఇద్దరు కూడా శాయశక్తుల బహిర్గతంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చేయవలసినంత చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని ఛాలెంజ్ చేసి చెప్పారు కేసీఆర్ గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలండి ఇది. అందుకని అక్కడ మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కనుక వస్తే కనుక అక్కడ చంద్రబాబు నాయుడు గారు బూస్ట్ అవుతుంది, చాలా గట్టిగా బూస్ట్ అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డెఫినెట్గా అక్కడ చాలా ఉంటుంది. అది రాకుండా ఇప్పుడు నీటి వివాదాలు ఏమైనా తీసుకొస్తారు కానీ పరిణితితో ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందువల్ల అది అవుట్రైట్గా లాభం అండి. షర్మిల గారు కూడా రేపు పొద్దున అక్కడికి వెళ్ళి మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి గారు ఏం చేయక్కర్లా, కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీకి పెరిగే 10 ఓట్లలో 7 ఓట్లు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తాయి. ముస్లిం మైనార్టీలు లేదా క్రిస్టియన్స్ కానీ ఎక్కువగా వైఎస్ఆర్సీపీలో ఎక్కువ భాగం వారికి మద్దతు ఇచ్చేటట్లున్నారు. వాళ్ళు రాహుల్ గాంధీ గారిని కొత్త మెసేజ్గా చూసుకుంటున్నారు ఇవాళ. అందువల్ల ఎక్కువ మంది బై అండ్ లార్జ్, నేను కెనాట్ సే 100% చెప్పట్లేదు, వాళ్ళు కనుక ఇటు మారితే కనుక వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ గట్టి తెప్పడుతుంది. ఇప్పటికే మైనస్లో ఉన్న ఆ పార్టీ దీనివల్ల చాలా గట్టి తెప్పడుతుంది. కానీ కళ్యాణ్ బాబు గారు మధ్యలో బిగ్ క్వశ్చన్ మార్క్గా మిగులుతారు. సచ్ ఏ పవర్ఫుల్ స్టార్ ఈజ్, సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ ఈజ్. ఆయన తీసుకున్న ఉత్తర భారతీయ జనతా పార్టీలో విషగోగిలో బంధించిన వాళ్ళు దమ్ముని నిలబడితే 2 రాష్ట్రాలకు దక్షిణాది కొత్త హీరోగా ఉండే ఆయన. సెకండ్ ఫీడేల్గా థర్డ్ ఫీడేల్గా ఉండాల్సిన పని లేదండి. ఆయన ధైర్యంగా ఉండాల్సిన వ్యక్తి ఎందుకు ఇలా అయిపోయారనేది విత్ డ్యూ రెస్పెక్ట్ టీమ్, బికాజ్ ఆయన ప్రజలకు ఏదో న్యాయం చేయాలని నమ్మకం ఉంది అని నేను అనుకుంటున్నాను ఆయనకి ఉందని. అందువల్ల మనం లెటర్స్ థింక్ పాజిటివ్ వేలో ఆయన భావించాలని కోరుతున్నాను. అనవసరంగా ఈ దీంట్లో ఎందుకు చిక్కున్నారని తెలంగాణ కైన్ గారిని పోటీ చేయవచ్చు, ఆయన తెలుగుదేశం కలిసి పోటీ చేయవచ్చు. అందువల్ల కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మరి ఎందుకని నిర్ణయం తీసుకొని ఆలోచిద్దాం. లెటర్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. ఇక టీడీపీ జనసేన బీజేపీ కలవటానికి అవకాశం ఉంటారు ఆంధ్రప్రదేశ్లో? కలవటానికి అవకాశం ఉంటుంది కానీ మిగతా 2 పార్టీలు షెడ్యూకి వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోవాలని కూడా కోరుకుంటున్నా. నేను ఉద్యమకారుడి కింద మాట్లాడుతున్నాను, విశేషకారు కాదు. నేను బేసికల్లీ ఒక ఉద్యమకారుడి కింద మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నయవంచన చేసిన పార్టీ ఏదైనా ఉంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఆ రోజున కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ. గవర్నీయులు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఢిల్లీలో ఏదో మాట్లాడుకున్నారు, చెంబుడు మట్టి గిట్టి తీసుకొచ్చి అమరావతి మొహమ్మద్ కొట్టిపోయారు, ఎవరి వరకు మాట్లాడలేదు. అది కూడా కాకుండా మా తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చి నేను 10 ఏళ్ళు చేస్తానని హామీ ఇచ్చి హామీని తొంగలో తెక్కి నాటకాలు ఆడి 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ని పప్పెట్ షో నడిపిస్తుంటా ఒకరి మీద ఒకరు ఉసుగొప్పి కొలిపి ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాల చెంత తాకట్టు పెట్టించుకున్న వ్యక్తిగా ఆయన మిగిలిపోతారండి. ఏ పార్టీ వచ్చినా నేను చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తే మాత్రం మట్టి కొట్టుకుని పోతాడు. ఆ రాష్ట్రంలో తుక్కుగా ఓడిపోవాలని కోరుకుంటున్నాను. నేను న్యాయం చేయమనండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏం లేదు. నేను రాజ్నాథ్ సింగ్ గారితో చెప్పాను, దండం పెట్టి 1000 కొబ్బరికాయలు కొడతానండి అని చెప్పాను. ఈవెన్ అమిత్ షా గారి ఆఫీస్ ముందు కూడా అక్కడ చేసినప్పుడు మా వాళ్ళందరూ లేదు చెప్పారు, ఏమండి మీరు ఇవ్వండి విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వండి, బాగుపతాలు బాగుపడతాయండి, వలసలు ఉండవండి, మేము కనీసం 10 సంవత్సరాలు ఇవ్వండి అని చెప్పి నిజంగా కానీ విభజన హామీలు అమలు చేస్తే 1000 కొబ్బరికాయలు కొడతారండి. నేను వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చి న్యాయం చేసి రమ్మనండి. కానీ నమ్మకద్రోహం చేసి మా అక్కడ అంటే తెలుగు ప్రజల్ని పప్పెట్టడం, నా నాయకులను బెదిరించడం, వీళ్ళు ఢిల్లీలో శరణం పాహిమోం అని ఢిల్లీ బజార్లో ఎంత దిగజారిపోయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట. ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెట్టబట్టినండి. ఎక్కడ పోరాట స్ఫూర్తి మాలకన్నమనేది పలనాటి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ యొక్క పోరాట స్ఫూర్తి ఏమైంది? అల్లు సీతారామరాజు గుర్తుకు రాలేదు వీళ్ళకి, ఎన్టీ రామారావు గారు కూడా గుర్తుకు రాలేదా? కన్నిగంట హనుమంత్ అండి తెలియదండి వీళ్ళకి, ఉయ్యాలవాడ నరసింహుడు తెలియదా? టంగుడూరు ప్రకాశం మంత్రులు గారు ఎదిరించారండి. గాంధీ గారు అయితే ఇంకొకళ్ళు ఏంటండి ఆత్మగౌరవంతో నిలబడ్డాడండి. ఆయన ఆ స్ఫూర్తి కూడా లేదండి. ఇంత పదవుల కోసం దిగజారిపోయి ప్రవర్తించాలా? వీళ్ళు భయపడిపోయి ప్రవర్తించాలా? హక్కుల కోసం భావితరాల కోసం లేకుండా ఒక బూతులు తిడితే ఇంకో బూతులు, ఆ బూతులు తిట్టాడు వాళ్ళని ఓడించాలి, ఈ బూతులు ఏంటండి ఓడించేది? అందరం కలిసి కనీసం ఉమ్మడిగా పోరాటం చేయలేని, చావలేని, సత్తా లేని పార్టీలు ఉన్నాయి. నన్ను అనుకుంటూ 80% మంది తిట్టుకోవచ్చు, ఐ డోంట్ మైండ్. నా మాటే కరెక్ట్ అనుకుంటారు వచ్చే యువతరంగానే ఎవరు నన్ను చెప్తున్నానండి. నేను ఇంకోసారి చెప్తున్నా, ఏ పార్టీ అని 10 మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏదైతే చెప్పినా ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు హోర్డింగ్స్ కూడా పెట్టించాలని చూసుకోండి. మీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అయినా సరే నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న అభ్యర్థులకే ఓటు వేయండి. వాళ్ళు ఇండిపెండెంట్ అని ఒక రిటైర్డ్ మాస్టర్, రిటైర్డ్ జర్నలిస్టో లేదా ఇంకొకళ్ళు బరిలెక్క లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు దిగుతారు. మీకు కనపడరు, కులాలు మతాలు గుర్తులే కనపడతాయి. మంచోళ్ళు ఏ పార్టీ ఉన్నాయి ఎన్నుకోండి, అప్పుడు చెప్పండి అది ఏ పార్టీ అని అడుగుతున్నా నేను. అలాంటి వాళ్ళని ఎన్నుకోండి. మీరేమో బొగ్గేసేసి బంగారం రావాలంటే బొగ్గేస్తే బొగ్గుకి పొడే వస్తుంది, యాడికొల్లి వస్తుంది ఇదంతా. అది మాత్రం చేయరండి. అక్కడికి వచ్చిన కులాలు కావాలి, మతాలు కావాలి, పార్టీలు వారసత్వ రాజకీయ నాయకులు తాత ముత్తాతలు మున్మనవాళ్ళు కాక వేసుకుని రావాలా. కనీసం స్వతంత్ర వ్యక్తిత్వంతో బతకడం నేర్చుకుంటే అప్పుడు అర్థం అవుద్దండి. మీ నాయకులు వేసుకోండి, రెస్పెక్ట్. నేను ఎవరిని రెస్పెక్ట్ చేయను.
కానీ హక్కుల కోసం మాట్లాడుకుని ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టే దౌర్భాగ్య స్థితికి వచ్చిన వాళ్ళని ఏమని మాట్లాడతాను నేను? నా గుండె వాళ్ళు ఎలక్షన్ అయిపోయింది, అది గుర్తుంచుకోండి. నా మాటలు మాత్రం నేనున్నా లేకపోయినా గుర్తుంచుకుంటారు అందరూ. అయితే టీడీపీ జనసేన కలిసింది కదండి. టీడీపీ జనసేన వామపక్షాలు, జనసేన కనుక ఎన్డీఏ లేకపోతే వామపక్షాలు కలిసి వస్తాయి. ఇవాళ వాళ్ళ ముగ్గురు కలిస్తే అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది. వాళ్ళ ముగ్గురు కలిస్తే ఖచ్చితంగా అవకాశం వచ్చేటట్టు కనపడతా ఉంది. ఇంతకుముందు లాస్ట్ టైం 140 స్థానాల పైన పెడితే నాతో కీర్తిశేషులు నరసింహరావు గారు మాట్లాడదు మానేశారు సంవత్సరం. అలాగే చంద్రబాబు నాయుడు గారు పక్కన ఎప్పుడు 24 గంటలు ఉండే పెద్ద మనిషి కూడా మాట్లాడి నాతో ఏకీపించలేదు. సరే చిన్న ప్రాబ్లం అయింది, పక్కన పెట్టేయండి. వాస్తవాలు చెప్పినప్పుడు చెప్పడానికి బాధ ఏంటండి? అందుకని వాళ్ళ పరిస్థితి అది. యాజ్ అండ్ పాలిటిక్స్ డైనమిక్గా ఉంటారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి క్లినిక్ పెట్టి అందరికి మందులు ఫ్రీ, ఇంకోటి ఫ్రీ, ఒక 100,000 మంది డాక్టర్లు పంపించిన టైం లేదనుకోండి, ఏదో చేసి ఇంకోటి చేసి పరదాలు మాట్లాడుకుని జనంలోకి వచ్చి అప్పుడు కొంచెం పోటీ ఇవ్వచ్చు. దట్ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ మాత్రం తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు ముగ్గురు కలిసి పోటీ చేస్తే మాత్రం అధికారంలో రావటం తథ్యంగా కనపడుతుంది. పాలిటిక్స్ తర్వాత డిఫరెంట్ ఇష్యూ. యాజ్ అండ్ డిసెంబర్ వాళ్ళు ఎన్నికలు జరగడం ఊహాతీతం. 4 నెలలు 3 ఎన్నికలు ఉన్నాయి, 3-4 నెలల్లో డెఫినెట్గా ఇంపాక్ట్ 2 పార్టీలు అధికారంలోకి వచ్చేటట్టు కనపడుతుంది. ఇక్కడ మనకి తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందండి, బీఆర్ఎస్ ప్రభుత్వం. అలాగే ఏపీలో కూడా జగన్పై చేయట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్లో వస్తే వైఎస్ఆర్సీపీకి ఓట్లు చీలిపోతాయి. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎవరు సపోర్ట్ చేసిందంటారు? తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్ గా తనకి సొంతంగా గెలిచే బలం గట్టిగా లేకపోవచ్చు, కానీ ఇవాళకి బలీయంగా అభిమానులు ఉన్నారు. ఊరు వాళ్ళలో కూడా మీరు ఆదిలాబాద్ జిల్లాలని, మహబూబ్నగర్ జిల్లాలని, నల్గొండాలండి 40 ఏళ్ళు దాటిన వాళ్ళు బలహీన వర్గాలు డెఫినెట్గా ఉన్నారు. నాయకులు వెళ్ళిపోయారు కానీ కొంత క్యాడర్ ఉన్నారు, డైరెక్షనర్స్గా ఉన్నారు. అయ్యో చంద్రబాబు గారికి అన్యాయం జరిగిందనే భావన ఏదైతే వచ్చిందో అనవసరంగా ఈ నెలలు కోక్కున్నారండి. ఎవరో మన కేటీఆర్ గారు అనవసరంగా రాజమండ్రిలో ధూమ్ధామ్గా చేసుకున్న మామూలుగా సరిగ్గా చేసుకోండి, పక్కన అనుమతి చేసుకోండి అని చెప్పడం వరకు తప్పులేదు. బీయింగ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ మంత్రి కింద ఆ తప్పు కూడా కాదండి. మీరు ఇంతకుముందు చేయలేదంటే ఐటీ కార్డు దగ్గర మేము చేయలేదు, బజ్జాకొట్లో చేసుకున్నాం అని చెప్పారు. ఐ డూ యాక్సెప్ట్ విత్ దీస్ కామెంట్స్. బియాండ్ దట్ దాటిపై అతిగా వెళ్ళటం అనేది దురదృష్టవశాత్తు, అంటే ఆయనకి రాంగ్ టైం చేసుకుంటాం వల్ల వచ్చిన అతిగా కొంత మాట్లాడటం వల్ల వచ్చిన దానివల్ల 60 to 70% ఆంధ్రప్రదేశ్లో నుంచి స్థిరపడ్డ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ రాజధాని అనుకోండి ఆ రోజులో స్థిరపడ్డ వాళ్ళందరూ ఈ 60 to 70% కాంగ్రెస్కి వేసినట్టు, ఒక 20% ఇప్పటికీ టీఆర్ఎస్, ఒక 2-3% ఏమైనా ఉంటే జనసేన. పవర్ స్టార్ కళ్యాణ్ బాబు గారు చెప్పిన అక్కడ కోస్తా రాయలసీమ ప్రజానీకం బీజేపీకి ఎక్కువ మంది వేయరండి, వేయరు. బహుశా 7 స్థానాల్లో డిపాజిట్ కూడా కోల్పోవచ్చు. బీజేపీ మాత్రం ఎన్నుపోటు పొడి చేసింది కళ్యాణ్ బాబు గారికి. ఆయన ఎందుకని వాళ్ళ విషకోగులు చిక్కిపోయారు నాకు అర్థం కావట్లేదు. లోకేష్ గారు దమ్ముని బయటకు వెళ్ళిపోయారు, నేను అలయన్స్ ఉండనని. అలాంటి మరి ఎందుకు చిక్కుపోయారు ఆయన ఆయన చుట్టుపక్కల ఉన్న ఆ అడ్వైజర్లు మార్చుకుంటే ఆయన మంచిదండి. కూకట్పల్లిలో గెలవడానికి అవకాశం ఉంటారా జనసేన? 100% గెలిస్తే నిజంగా ఆయన కూకట్పల్లిలో కానీ ఇంకో చోట కానీ వేరే కానీ కొత్తగూడెం కానీ గెలిస్తే హ్యాట్సాప్ చెప్పాలి, నిర్ణయం కరెక్ట్. ఐ డోంట్ థింక్ సో. డిపాజిట్లు వస్తే ఎక్కువ అండి. మిగతా 7 స్థానాల్లో కూకట్పల్లిలో మంచి క్యాండిడేట్ అయినా బీజేపీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, లేదా ఈయన అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకున్నారు, ఏది జరిగినా ఆయన మాత్రం ప్రేమ్ కుమార్ గారు అనుకుంటా మంచి ఉన్నాయన. బట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా స్పీడ్గా ముందుకెళ్ళిందండి. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది అంటారు? బీఆర్ఎస్కి మన జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉండేది, కానీ ఇద్దరు మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవంటారు చాలా కాలం నుంచి. సరే ఇన్సైడ్ మీరు ఆఫ్ ద రికార్డ్ కాదు, ఆన్ ద రికార్డ్ ఏదైనా పెట్టుకోండి, కానీ అది అట్లా ఉన్నాయి. ఇంతకుముందు మాత్రం కలిపే పని చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఊసి చేయడానికి ఇద్దరు కూడా శాయశక్తుల బహిర్గతంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా చేయవలసినంత చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని ఛాలెంజ్ చేసి చెప్పారు కేసీఆర్ గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలండి ఇది. అందుకని అక్కడ మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కనుక వస్తే కనుక అక్కడ చంద్రబాబు నాయుడు గారు బూస్ట్ అవుతుంది, చాలా గట్టిగా బూస్ట్ అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డెఫినెట్గా అక్కడ చాలా ఉంటుంది. అది రాకుండా ఇప్పుడు నీటి వివాదాలు ఏం తీసుకొస్తారు, కానీ పరిణితి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందువల్ల అది అవుట్రైట్గా లాభం అండి. షర్మిల గారు కూడా రేపొద్దున అక్కడికి వెళ్ళి మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి గారు ఏం చేయక్కర్లా, కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీలో పెరిగే 10 ఓట్లలో 7 ఓట్లు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తాయి. ముస్లిం మైనార్టీలు లేదా క్రిస్టియన్స్ కానీ ఎక్కువగా వైఎస్ఆర్సీపీలో ఎక్కువ భాగం వారికి మద్దతు ఇచ్చేటట్లున్నారు. వాళ్ళు రాహుల్ గాంధీ గారిని కొత్త మెసేజ్గా చూసుకుంటున్నారు ఇవాళ. అందువల్ల ఎక్కువ మంది బై అండ్ లార్జ్, నేను కెనాట్ సే 100% చెప్పట్లేదు, వాళ్ళు కనుక ఇటు మారితే కనుక వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ గట్టి తెప్పడుతుంది. ఇప్పటికే మైనస్లో ఉన్న ఆ పార్టీ దీనివల్ల చాలా గట్టి తెప్పడుతుంది. కానీ కళ్యాణ్ బాబు గారు మధ్యలో బిగ్ క్వశ్చన్ మార్క్గా మిగులుతారు. సచ్ ఏ పవర్ఫుల్ స్టార్ ఈజ్, సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ ఈజ్. ఆయన తీసుకున్న ఉత్తర భారతీయ జనతా పార్టీలో విషగోగిలో బంధించిన వాళ్ళు దమ్ముని నిలబడితే 2 రాష్ట్రాలకు దక్షిణాది కొత్త హీరోగా ఉండే ఆయన. సెకండ్ ఫీడల్గా, థర్డ్ ఫీడల్గా ఉండాల్సిన పని లేదండి. ఆయన ధైర్యంగా ఉండాల్సిన వ్యక్తి ఎందుకు ఇలా అయిపోయారనేది విత్ డ్యూ రెస్పెక్ట్స్ టీమ్. బికాజ్ ఆయన ప్రజలకి న్యాయం చేయాలని నమ్మకం ఉంది,
అని నేను అనుకుంటున్నాను ఆయనకి ఉందని. అందువల్ల మనం లెటర్స్ థింక్ పాజిటివ్ వేలో ఆయన భావించాలని కోరుతున్నాను. అనవసరంగా ఈ దీంట్లో ఎందుకు చిక్కున్నారని తెలంగాణ కైన్ గారిని పోటీ చేయవచ్చు, ఆయన తెలుగుదేశం కలిసి పోటీ చేయవచ్చు. అందువల్ల కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మరి ఎందుకని నిర్ణయం తీసుకొని ఆలోచిద్దాం. లెటర్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందండి. ఉంటుంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కలవటానికి అవకాశం ఉంటారు ఆంధ్రప్రదేశ్లో? కలవడానికి అవకాశం ఉంటుంది కానీ మిగతా రెండు పార్టీలు షెడ్యూల్ వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోవాలని కూడా కోరుకుంటున్నా. నేను ఉద్యమకారుడి కింద మాట్లాడుతున్నాను, విశేషణకారు కాదు. నేను బేసికల్లీ ఒక ఉద్యమకారుడి కింద మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం, నయ వంచన చేసిన పార్టీ ఏదైనా ఉంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఆ రోజున కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ. గవర్నీలు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఢిల్లీలో ఏదో మాట్లాడుకున్నారు, చెంబుడు మట్టి గిట్టి తీసుకొచ్చి అమరావతి మొహమ్మద్ కొట్టిపోయారు. ఎవరి వరకు మాట్లాడలేదు. అది కూడా కాకుండా మా తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చి నేను 10 ఏళ్ళు చేస్తానని హామీ ఇచ్చి హామీని తుంగలో తెక్కి నాటకాలు ఆడి 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ని పప్పెట్ షో నడిపిస్తుంటా ఒకరి మీద ఒకరు ఉసుగొప్పి కొలిపి ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాల చెంత తాకట్టు పెట్టించుకున్న వ్యక్తిగా మిగిలిపోతారండి. ఏ పార్టీ వచ్చినానని చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తే మాత్రం మట్టి కొట్టుకుని పోతాడు. ఆ రాష్ట్రంలో తుక్కుగా ఓడిపోవాలని కోరుకుంటున్నాను. నేను న్యాయం చేయమనండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏం లేదు. నేను రాజ్నాథ్ సింగ్ గారితో చెప్పాను, దండం పెట్టి 1000 కొబ్బరికాయలు కొడతానండి అని చెప్పాను. ఈవెన్ అమిత్ షా గారి ఆఫీస్ ముందు కూడా అక్కడ చేసినప్పుడు మా వాళ్ళందరూ లేదు చెప్పారు, ఏమండి మీరు ఇవ్వండి, విభజన హామీలు ప్రత్యేక హోదా ఇవ్వండి, బాగుపతాలు బాగుపడతాయండి, వలసలు ఉండవండి, మేము కనీసం 10 సంవత్సరాలు ఇవ్వండి అని చెప్పి నిజంగా కానీ విభజన హామీలు నన్ను అమలు చేస్తే 1000 కొబ్బరికాయలు కొడతానండి నేను. వాళ్ళ పార్టీ అధికారులకు వచ్చి న్యాయం చేసి రమ్మనండి. కానీ నమ్మకద్రోహం చేసి మా అక్కడ అంటే తెలుగు ప్రజల్ని పప్పెట్ షో నా నాయకులను బెదిరించడం, వీళ్ళు ఢిల్లీలో శరణం పాహిమోం అని ఢిల్లీ బజార్లో ఎంత దిగజారిపోయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెట్టినట్టు ఎక్కడ పోరాట స్ఫూర్తి మాల కనమనేని పల్నాటి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ యొక్క పోరాట స్ఫూర్తి ఏమైంది? అల్లు సీతారామరాజు గుర్తుకు రాలేదు వీళ్ళకి, ఎన్టీ రామారావు గారు కూడా గుర్తుకు రాలేదా? కన్నిగడ్డ హనుమంత్ అండి తెలియదండి వీళ్ళకి.